హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ సయేస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము ఆల్రెడీ దేన్ని టాపిక్ అంటే ఏ టాపిక్ డిస్కస్ చేసాము అంటే అసలు ఈ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఏ విధంగా జరిగింది, ఏ పరిస్థితుల బ్యాక్గ్రౌండ్లో జరిగింది అంతా ఎలాబరేట్గా డిస్కస్ చేసాము. ఫస్ట్ పోర్చుగీస్ రావడం జరిగింది, దాని తర్వాత డచ్ రావడం జరిగింది, దాని తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు రావడం జరిగింది, డేన్స్ రావడం జరిగింది, అండ్ లాస్ట్ టు కంబర్ ఫ్రెంచ్. వీళ్ళందరిలో కూడా బ్రిటిష్ పట్టేలా సాధించింది అనేది కూడా ఎంతో ఎలాబరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. బ్యాటిల్ ఆఫ్ ప్లాజేతోని మొదలుకొని అవాద్ వరకు దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ కాంకరింగ్ 50% ఆఫ్ బ్రిటిష్ అంటే ఇండియన్ టెరిటరీ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ బ్రిటిష్ ఇండియా అని కూడా చెప్పాను. రెస్ట్ ఆఫ్ ద 50% రిమైన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. తర్వాత పీరియడ్లో ప్రిన్స్లీ స్టేట్స్ బికేమ్ సబార్డినేట్స్ అండర్ ద బ్రిటిష్ ఎంపైర్. అయితే వీటన్నిటిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ట్రేడర్స్ లాగా వచ్చారు, కలోనియల్ పవర్ అవ్వడం జరిగింది, తర్వాత ఇంపీరియల్ పవర్ అవ్వడం జరిగింది, మనల్ని రూల్ చేయడం స్టార్ట్ చేశారు, పాలసీస్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఫ్రేమ్ చేశారు, ఎడ్యుకేషన్ పాలసీస్ ఫ్రేమ్ చేశారు, జ్యుడిషియల్ పాలసీస్ తీసుకొచ్చారు, సోషల్ లెజిస్లేషన్స్ తీసుకొచ్చారు, రెవెన్యూ పాలసీస్ తీసుకుని రావడం జరిగింది, ఎకనామిక్ పాలసీస్ కూడా తీసుకుని రావడం జరిగింది. మరి మనల్ని పాలించడానికి ఇన్ని స్ట్రాటజీలు, ఇన్ని పాలసీస్ తీసుకొచ్చినప్పుడు మన వాళ్ళ రియాక్షన్ ఏంటి అనేది నెక్స్ట్ చాప్టర్. దానిలో ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఏంటి అంటే స్పెక్ట్రమ్ ని రెఫరెన్స్ గా తీసుకునే చెప్తున్నాను. సిపాయిస్ రివోల్ట్ 1857. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ కోర్స్ ఆఫ్ ద రివోల్ట్ ఏం జరిగింది, అసలు ఎందుకు ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది, అసలు ఒపీనియన్స్ ఏంటి ఈ 1857 రివోల్ట్ పైన, యూరోపియన్ హిస్టోరియన్స్ ఒపీనియన్ ఏంటి, మన ఇండియన్స్ ఏం చెప్తున్నారు అనేది. అండ్ అంతేకాకుండా ఆఫ్టర్ మాత్ 1857 రివోల్ట్ అంటే ఏమేం చేంజెస్ తీసుకొచ్చారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ఇవాళ క్లాస్లో విల్ ఎలాబరేట్లీ డిస్కస్ అబౌట్ 1857 రివోల్ట్. లెట్ మీ స్టార్ట్ మై డిస్కషన్ విత్ ద ఫస్ట్ స్లైడ్. revolt, సిపాయిస్ రివోల్ట్ అని కూడా అంటారు దీన్ని. అసలు మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే హూ ఈస్ కాల్డ్ అ సిపాయ్. సిపాయ్ ఈజ్ అన్ ఇండియన్ హూ ఈజ్ సర్వింగ్ ఇన్ బ్రిటిష్ ఇన్ఫాంట్రీ. బ్రిటిష్ ఇండియన్ ఇన్ఫాంట్రీలో సర్వ్ చేసే ఇండియన్ ని సిపాయ్ అని పిలవాలి. అదే యూరోపియన్ ని ఏమని పిలవాలి అంటే సోల్జర్ అని పిలవాలి ఈ కాంటెక్స్ట్ లో. So Sepoy is an Indian who is serving in British India's infantry. Soldier is an European who is serving in British India's infantry. That is the basic difference between the terminologies. So ఇద్దరి రోల్ కూడా ఒకటే, పొజిషన్స్ కూడా ఒకటే, పేర్లు మాత్రం డిఫరెంట్ అన్నమాట ఈ కాంటెక్స్ట్ లో. అంటే ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన కాంటెక్స్ట్ లో. అయితే ఈ సిపాయిస్ రివోల్ట్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనేది మనం చూద్దాం. ద కింగ్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్, zamindars have participated, peasants have participated, artisans have participated, orthodox Hindus have participated, and ante kakunda sepoys also participated. మరి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసినప్పుడు వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓన్లీ సిపాయిస్ రివోల్ట్? వై నాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కింగ్స్ రివోల్ట్ ఆర్ జమీందార్స్ రివోల్ట్ ఆర్ పెజెంట్స్ రివోల్ట్ ఆర్ ఆర్టిజాన్స్ రివోల్ట్ ఆర్ ఆర్థోడాక్స్ హిందూస్ రివోల్ట్ ఆర్ సిపాయిస్ రివోల్ట్? వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు దీన్ని సిపాయిస్ రివోల్ట్ అనే ఎందుకు పిలుస్తారు అంటే ఇది స్టార్ట్ చేసింది సిపాయిసే, ఇది ఎండ్ అయింది కూడా సిపాయిస్ తోనే. సో దిస్ ఫైట్ వాజ్ స్టార్టెడ్ బై సిపాయిస్ అండ్ ఇట్ ఆల్సో ఎండెడ్ విత్ సిపాయిస్ ఓన్లీ. కన్సిస్టెంట్ గా ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఫైట్ చేసిన వాళ్ళు, రివోల్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే సిపాయిస్ అనే చెప్పుకోవాలి. అందుకనే దీన్ని సిపాయిస్ రివోల్ట్ అని పిలుస్తారు. ఒక్కసారి మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ లోకి మళ్ళీ వెళ్ళిపోదాం. 1857 revolt is also called as Sepoys revolt. Sepoy is an Indian who is serving in British Indian infantry. When it is European, you should call him as a soldier. And in this revolt, different sections of the society have participated. Kings have participated, zamindars have participated, peasants have participated, artisans have participated, orthodox Hindus have participated, and sepoys also have participated.
But still we are calling it as Sepoys Revolt because Sepoys were the only people who consistently carried this fight from the first to the end అన్నమాట. సో ఇక్కడ మనము రేషియో చూసినట్టయితే సిపాయ్ ఈజ్ టు సోల్జర్ ఈ 1857 రివోల్ట్ అవుట్ బ్రేక్ అయ్యే టైం పీరియడ్ కి వీళ్ళ రేషియో ఏంటి అంటే 6:1 అండ్ క్లియర్ గా తెలుస్తుంది హూ ఆర్ ఇన్ లార్జ్ నంబర్ అంటే మన సిపాయిస్ వర్ ఇన్ లార్జ్ నంబర్ హూ ఆర్ సర్వింగ్ ఇన్ బ్రిటిష్ ఇండియన్ ఇన్ఫాంట్రీ. బాగా గుర్తుంచుకోవాలి, ఈ ఫ్యాక్ట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అసలు వీళ్ళందరూ ఎందుకు పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది, అసలు రెబల్ అయింది అంటే ఫైట్ స్టార్ట్ చేసింది మాత్రం సిపాయిస్, అంటే వీళ్ళని రెబెల్స్ గా గుర్తించడం జరిగింది. వీళ్ళందరూ దే హ్యావ్ జాయిన్ దేర్ హ్యాండ్స్ విత్ ద రెబెల్స్. నేను మన ప్రీవియస్ క్లాసెస్ లో కూడా చెప్పాను అసలు ఎటువంటి కారణాల్లో ఎవరు వెళ్ళి రెబెల్స్ తోని హ్యాండ్స్ జాయిన్ చేయడం జరిగింది అనేది కూడా మనం ఎలాబరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. సో సిపాయిస్ వర్ ద రెబెల్స్ హూ స్టార్టెడ్ ద ఫైట్. సో వాళ్ళ రీజన్స్ మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. లెట్ us start our discussion with the reasons behind King's participation in this 1857 revolt. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, some kings or some princely states became worst victims of doctrine of lapse. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ఏంటి అంటే ఒక ఇంపీరియల్ పాలసీ బ్రిటిషర్స్ తీసుకొచ్చింది. అది ఏ టైం పీరియడ్ లో వచ్చింది అంటే లార్డ్ డాల్హౌసీ టైం పీరియడ్ లో వచ్చిందని చెప్పాను. అంటే దౌర్జన్యంగా రాజ్యాలని సీజ్ చేయడం అన్నమాట. అది ఏ విధంగా చేశారు అంటే ఒక 2 కండిషన్స్ తీసుకొచ్చారని కూడా చెప్పాను. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటి అంటే ద ప్రిన్స్లీ స్టేట్ ఆర్ ద కింగ్డమ్ ల్యాప్సెస్ టు ఎగ్జిస్ట్. అండ్ దీనిలో పెద్ద జమీందారులు కూడా విక్టిమైజ్ అవ్వడం జరిగింది, వాళ్ళ భూములు కూడా లాగేసుకోవడం జరిగింది. అది ఏ కండిషన్స్ లో అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ మిస్ గవర్నెన్స్ ఆర్ మాల్ అడ్మినిస్ట్రేషన్, దిస్ ఇస్ ఫస్ట్ కండిషన్. సెకండ్ ఏంటి అంటే వెన్ దెర్ ఈస్ నో లీగల్ సక్సెసర్ టు ద జమీందార్ ఆర్ ద రూలర్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్. ఆ టైం పీరియడ్ లో ఆ భూములు కానీ ఆ రాజ్యాలు కానీ వీళ్ళ చేతిలోకి వచ్చేయడం జరిగింది. దాంట్లో కేటగరైజ్ చేయడం జరిగింది, రాజ్యాలను కూడా ప్రిన్స్లీ స్టేట్స్ ని కూడా కేటగరైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ ఏమో ద ప్రిన్స్లీ స్టేట్స్ దట్ ఎగ్జిస్టెడ్ ప్రయర్ టు ద బ్రిటిష్ రూల్, వాటిని టచ్ చేయలేదు. లీగల్ సక్సెసర్ లేకపోతే అక్కడ రూలర్ కెన్ అడాప్ట్ అ సక్సెసర్. సెకండ్ కేటగిరీలో ఏమో అట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ క్రియేట్ చేసిన స్టేట్స్ అన్నమాట, ప్రిన్స్లీ స్టేట్స్. వీళ్ళకి సంబంధించి దే కెన్ అడాప్ట్ అ సక్సెసర్ విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ బ్రిటిషర్స్. వాళ్ళు ఎస్ చెప్తే ఎస్, నో చెప్తే నో. థర్డ్ కేటగిరీలో ఏంటి అంటే బ్రిటిష్ రూల్ తర్వాత ఎమర్జెన్సీలోకి వచ్చిన ప్రిన్స్లీ స్టేట్స్. వాళ్ళకి వేరే ఆప్షనే లేదు, లీగల్ సక్సెసర్ లేకపోతే అడాప్ట్ చేసుకుని రూల్ ని కొనసాగించే హక్కు వాళ్ళకి లేదు. సో ఆ ప్రిన్స్లీ స్టేట్స్ అన్ని కూడా వీళ్ళ చేతిలోకి రావడం జరిగింది. అండ్ వర్స్ట్ విక్టిమ్స్ ఎవరు ఈ కండిషన్ కి అంటే మనకి జైపూర్ కానీ, ఉదయ్పూర్ కానీ, ఝాన్సీ కానీ, సతారా కానీ, నాగ్పూర్ కానీ, ఇవన్నీ ప్రిన్స్లీ స్టేట్స్ కి సంబంధించిన రూలర్స్ దే జాయిన్డ్ their hands with the rebels. ఎందుకంటే worst victims of doctrine of lapse. So the kings who were the worst victims of the doctrine of lapse joined their hands with the rebels, that is sepoys. And అక్కడనే ఇంకో కండిషన్, మనకి ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాను, when there is misgovernance and maladministration అని చెప్పాను. దానికి కూడా విక్టిమైజ్ అయిన ప్రిన్స్లీ స్టేట్ ఒకటి ఉంది. నేను లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను, అవాత్ ప్రిన్స్లీ స్టేట్ ఈ గ్రౌండ్స్ పైనే దౌర్జన్యంగా కాంకర్ చేసుకోవడం జరిగింది. రూలర్ వాజిద్ అలీ షా వెళ్ళి తన బాధని క్వీన్ విక్టోరియాకి చెప్పుకుందాం అనే తరుణంలో ఆయనని వెళ్లకుండా బంధించడం జరిగింది, డీటైన్ చేయడం జరిగింది ఫోర్ట్ విలియంలో. ఆ స్టోరీ కూడా నేను చెప్పాను. సో హజరత్ మహల్ అక్కడ విసుకెత్తిపోయి తన భర్తకి అన్యాయం జరిగిందని చెప్పి ఆ అవాత్ స్టేట్ కి సంబంధించిన ఆర్మీతోని షీ జాయిన్డ్ హర్ హ్యాండ్స్ విత్ ద సిపాయిస్ ఆర్ ద రెబెల్స్. మరి ఇక్కడ జమీందార్స్ విషయానికి వస్తే వీళ్ళు కూడా ఎవరికైతే లీగల్ సక్సెసర్స్ లేరో, ఎవరికైతే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళతోని రాత్రి వీళ్ళ భూములు తీసేసుకోవడం జరిగింది. చాలా మంది దీనికి విసుకెత్తిపోయినారు అన్నమాట. సో దే ఆల్సో జాయిన్ దేర్ హ్యాండ్స్ విత్ ద సిపాయిస్. మరి పెజెంట్స్ విషయానికి వస్తే నిన్న క్లాస్ లో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, ద రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ యూనిఫార్మిటీ లేదు. 3 రకాల రెవెన్యూ సిస్టమ్స్ ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. జమీందారీ సిస్టమ్, రయత్వారీ సిస్టమ్ అండ్ మహల్వారీ సిస్టమ్. వీళ్ళు పెద్ద రిఫార్మ్స్ తీసుకొచ్చే విధంగా మనకేదో మంచి జరుగుతుందని చూపించుకోవడానికి తీసుకొచ్చినట్టు యాక్టింగ్ చేశారు. కానీ దీనిలో వర్స్ట్ విక్టిమ్స్ మాత్రం పెజెంట్సే.
సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ లేదు, జమీందార్ ఎప్పుడు పీకేస్తాడో తెలియదు, ల్యాండ్ రెవెన్యూ భయంకరంగా హై ఉండేది, అది న్యాచురల్ కెలామిటీస్లో కూడా డిస్మిస్ చేసేవాళ్ళు కాదు, రిడ్యూస్ చేసేవాళ్ళు కాదు. ఇంకో సైడ్ ఏమో మనీ లెండర్స్ బాధ. సో నలిగిపోయారు అనమాట రైతులు అనేవాళ్ళు, పెజెంట్స్ అనేవాళ్ళు. సో దే వర్ ద వర్స్ట్ విక్టిమ్స్ ఆఫ్ బ్రిటిష్ రెవెన్యూ పాలసీస్. సో many peasants have joined their hands with the rebels in this revolt. మరి ఆర్టిసాన్ సంగతి ఏంటి అంటే హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్. నేను చెప్పాను ఎకనామిక్ పాలసీస్ అంటే ఒక కలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఎంత దరిద్రంగా ఎంత భయంకరంగా చేశారంటే వీళ్ళు ఒక 3 phases చేయడం జరిగింది. మర్సంటైల్ క్యాపిటలిజం అని పిలుస్తారు ఫస్ట్ ఫేజ్ ని, సెకండ్ ఫేజ్ ని ఇండస్ట్రియల్ క్యాపిటలిజం అని పిలవాలి, థర్డ్ ఫేజ్ ని ఫైనాన్షియల్ క్యాపిటలిజం అని పిలవాలి. ఫస్ట్ ఫేజ్ అవుట్కమ్ ఏంటి అంటే it discouraged the native industries because of the unequal competition from the foreign goods that were machine made goods which were available at cheaper prices when compared with the handicraft goods, handcrafted goods. సో అన్ఈక్వల్ కాంపిటీషన్ మూలంగా ఒక మార్బిడిటీ అనేది ఏర్పడడం జరిగింది, మన లోకల్ నేటివ్ ఇండస్ట్రీస్ కి భయంకరంగా దెబ్బతినడం జరిగింది. సెకండ్ ఫేజ్ ఇండస్ట్రియల్ క్యాపిటలిజంలో ఏం జరిగింది అంటే ఇట్ కంప్లీట్లీ రూయిన్ ద కాటేజ్ ఆర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అనమాట. India always stood as a mother of cotton industry. So it completely destroyed that cotton industry. థర్డ్ దానిలో ఏంటి అంటే ప్రతి కార్నర్ కి వెళ్ళడం జరిగింది విత్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ రైల్వేస్. ఏవి ఈ ఫారెన్ గుడ్స్ అనేవి దట్ డిస్టర్బ్ ద రూరల్ ఎకానమీ ఆల్సో విచ్ ఆల్వేస్ స్టూడ్ యాజ్ అ బ్యాక్ బోన్ టు ద ఇండియన్ ఎకానమీ అని చెప్పుకోవాలి. అండ్ విలేజెస్ వర్ వెరీ సెల్ఫ్ సఫిషియంట్ అండ్ దిస్ సెల్ఫ్ సఫిషియన్సీ ఆఫ్ విలేజెస్ కేమ్ టు అన్ ఎండ్ బికాస్ ఆఫ్ ద ఎక్స్ప్లాయిటేటివ్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిషర్స్. ఫైనల్లీ ఈ ఎకనామిక్ పాలసీస్ మూలంగా ఏం జరిగింది, ఈ రెవెన్యూ పాలసీస్ మూలంగా అంటే డ్రైన్ ఆఫ్ వెల్త్ ఖచ్చితంగా జరిగింది. అంతేకాకుండా ఒక వెలిగిన ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో ఇట్ బికేమ్ అ మాత్ ఈటెన్ ఎకానమీ అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అనమాట మనకి న్యూలీ ఇండిపెండెంట్ ఇండియాకి. ఎన్ని కష్టాలు పెట్టారు మనల్ని. సో ఇక్కడ ఆర్టిజాన్స్ విషయానికి వస్తే దే వర్ వర్స్ట్ విక్టిమ్స్ ఆఫ్ ద ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. మరి ఆర్థోడాక్స్ హిందూస్ ఎందుకు దే జాయిన్ దేర్ హ్యాండ్స్ విత్ ద రెబల్స్ అనే విషయం మనము ఒకసారి చూసినట్టయితే ద బ్రిటిషర్స్ హ్యావ్ కమ్ అప్ విత్ మెనీ సోషల్ లెజిస్లేషన్స్. సతీని అబాలిష్ చేయడము, చైల్డ్ మ్యారేజెస్ ని అబాలిష్ చేయడము, హ్యూమన్ సాక్రిఫైసెస్ అయితే ట్రైబల్స్ కి సంబంధించి ఫోకస్డ్ ఆన్ ట్రైబల్ అఫైర్స్. అది మనము ట్రైబల్ రివోల్ట్స్ అప్పుడు కూడా మనకి రెఫరెన్స్ వస్తుంది. హ్యూమన్ స్లేవరీ అదొక మంచిదే. విడో రీమ్యారేజెస్ ని ఎంకరేజ్ చేయడం, క్యాస్ట్ డిజబిలిటీస్ ని అడగొట్టే విధంగా ఒక లెజిస్లేషన్ తీసుకురావడం, రిలీజియస్ డిజబిలిటీస్ ని అడ్డుకుని ఒక లెజిస్లేషన్ ని తీసుకుని రావడం, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ ని ఒక మర్డర్ లాగా ట్రీట్ చేయడం, ఇవన్నీ తీసుకుని రావడం జరిగింది. అప్పుడు కొంతమంది కన్జర్వేటివ్ హిందూస్ ఏం అనుకున్నారు అంటే ఈ ఫారినర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఇంటర్ఫిరెన్స్ కానీ ఈ ఇంటర్నల్ సోషో రిలీజియస్ అఫైర్స్ లో వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు కూడా విసుకెత్తిపోయి దే హ్యావ్ జాయిన్ దేర్ హ్యాండ్స్ విత్ ద రెబెల్స్. ఇక్కడ కారణం ఏంటి అంటే ఇంటర్ఫరెన్స్ of the British in socio-religious matters of Indians. Socio-religious matters of Indians. So these are the reasons why these people have joined their hands with the rebels. Kings were not happy with the doctrine of lapse. Zamindars were also worst victims because of this doctrine of lapse. Peasants were not happy with the revenue policies. Artisans were not happy with the economic policies. Orthodox Hindus did not like British interference in the native socio-religious matters of Indians and they joined their hands with the sepoys. ఇక్కడ అన్ని చూడండి మీరు, ఒక నేషనల్ ఇష్యూ అంటే ఏంటి, అందరికి సంబంధించి ఒక కామన్ ఇష్యూ, అవునా కదా? సో ఇక్కడ మీరు బాగా ఫోకస్ చేసి తెలుసుకోవాల్సింది ఏంటంటే లాజికల్లీ ఎస్ దీని గ్రేట్నెస్ ని మనం డినై చేయలేం. 1857 రివోల్ట్ అనేది పెద్ద జట్కా ఇచ్చింది ఖచ్చితంగా బ్రిటిషర్స్ కి. ఇట్ క్రియేటెడ్ అ సెట్ బ్యాక్ టు ద బ్రిటిషర్స్ అన్డౌటెడ్లీ. కానీ ఇక్కడ రీజన్స్ మాత్రం చూడండి, అందరివి ఇక్కడ కామన్ రీజన్స్ కాదు, పర్సనల్ గ్రీవెన్సెస్. ఇవి లాజికల్ గా అర్థం చేసుకున్నట్టయితే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ హ్యాడ్ దేర్ పర్సనల్ గ్రీవెన్సెస్. మరి ఇక్కడ సిపాయిస్ ఎందుకు తిరగబడ్డారనేది ఇప్పుడు మనం ఎలాబొరేట్ గా డిస్కస్ చేయాలి. నేను నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళిపోతాను. వెన్ ఇట్ కమ్స్ టు ద సిపాయిస్, why they have revolted అంటే the sepoy is to soldier ratio ఆ టైం పీరియడ్ లో 6:1 ఉండేది 1857 కాలం నాటికి. సో వీళ్ళు సిపాయిస్ వర్ మోర్ ఇన్ నంబర్ బట్ ఎంజాయింగ్ లెస్ ప్రివిలేజెస్ వెన్ కంపేర్డ్ విత్
ద సోల్జర్స్. చూడండి, ఇట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద రేషియల్ డిస్క్రిమినేషన్. It reflected in the racial discrimination. మన సిపాయిస్ కి న్యాయం జరగలేదు, సాలరీస్ తక్కువ పే చేసేవాళ్ళు, ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ రూపంలో కూడా చాలా అన్యాయం జరిగేది. అందులో వీళ్ళని బాగా ఒత్తిడి తీసుకొచ్చేవాళ్ళు క్రిస్టియానిటీలోకి అనమాట. అండ్ వీళ్ళ రిలీజియస్ సెంటిమెంట్స్ కి సరిగ్గా రెస్పెక్ట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ట్రావెలింగ్ ఆన్ ద సీ వాజ్ అ టాబూ ఇన్ హిందూ రిలీజన్. ఆ టైం పీరియడ్లో సముద్రుణ్ణి అంటే సీని గాడ్ సముద్రగా భావించేవాళ్ళు. సో ఇట్ వాజ్ ప్రొహిబిటెడ్. కానీ ఆ రిలీజియస్ సెంటిమెంట్స్ పట్టించుకోకుండా చాలా మంది సిపాయిస్ని సముద్రం పైన ట్రావెల్ చేయాలని చెప్పి ఫోర్స్ చేయడం కూడా జరిగింది. అండ్ చాలా మంది సిపాయిస్ ఇప్పుడు యుద్ధ వాతావరణం కానీ ఏదైనా వార్ కానీ బ్యాటిల్ అయ్యేటప్పుడు దే విల్ పార్టిసిపేట్ ఇన్ ద ఆర్మీ అఫైర్స్. నార్మల్గా వీళ్ళు కూడా ఒక రైతులే, వీళ్ళు కూడా ఒక హ్యాండీక్రాఫ్ట్ కాటేజ్ ఇండస్ట్రీ ఒక హౌస్ హోల్డ్కి చెందిన వాళ్ళే. So ultimately these people were also not happy with the revenue policies of the British, economic policies of the British. Ivanni reasons why sepoys were unhappy అనేది. ఒకటి ఏంటి అంటే sepoys were more in number but enjoying less privileges when it comes to the salaries, promotions and transfers. And there was a religious persecution on sepoys. They were forced to get converted into Christianity. And their religious sentiments were not respected. They were forced to travel on the sea. And many peasants and many sepoys, they belong to the farmers' families or artisan families indirectly. They were also not happy with the revenue or economic policies of the British. ఇక్కడ మనము ఒక అద్భుతమైన విషయము డిస్కస్ చేయాలి. అది ఏంటి అంటే ఇమీడియట్ రీజన్, అసలు ట్రిగ్గరింగ్ పాయింట్ ఏంటి ఈ 1857 రివోల్ట్ అవుట్ బ్రేక్ కావడానికి అంటే ఎన్ఫీల్డ్ రైఫిల్ ఇష్యూ. ఆ కాలంలో ఎన్ఫీల్డ్ అనే కంపెనీ రైఫిల్స్ ప్రొడ్యూస్ చేసేది. ఆ రైఫిల్స్ని మన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో వాడేవాళ్ళు, గన్స్ రైఫిల్స్ అంటే. అండ్ ఆ టైం పీరియడ్లో ఇప్పుడున్నట్టు బుల్లెట్లు ఉండేవి కాదు. మరి ఫైరింగ్ ఏ విధంగా చేసేవాళ్ళు అంటే దే యూస్ టు లోడ్ ద గన్ పౌడర్ ఇన్ టు ద రైఫిల్స్. ఒక గన్ పౌడర్ అనేది దొరికేది, బాల్ బేరింగ్స్ ఉండేవి, ఆ గన్ పౌడర్ దానిలో నింపి దెన్ దే హ్యాడ్ టు ఫైర్ అనమాట. అయితే ఇక్కడ ఆ గన్ పౌడర్ ఏ విధంగా వచ్చేది అంటే ఒక క్యాట్రిడ్జ్ రూపంలో వచ్చేది. ఈ విధంగా ఉంటుంది అనమాట క్యాట్రిడ్జ్. సో దిస్ ఈస్ ద క్యాప్ ఆఫ్ ద క్యాట్రిడ్జ్. దాన్ని ఏం చేయాలి అంటే దాన్ని నోట్తో కొరికి గన్ పౌడర్ ఫిల్ చేసి దాని తర్వాత ఫైర్ చేయాలన్నమాట. ఇది ప్రాసెస్ ఆ టైం పీరియడ్లో. ఇదంతా బాగానే ఉంది. ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో ఎవరు చేశారో తెలియదు. దిస్ ఇస్ అ స్పెక్యులేషన్. ఆ టైం పీరియడ్లో ఇది ఒక వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. అదేంటి అంటే ఈ క్యాట్రిడ్జ్ యొక్క క్యాప్ ఏదైతే ఉందో ఆ స్పెక్యులేషన్ ఏంటి అంటే రూమర్ ఏంటి అంటే దాన్ని ఏ యానిమల్ ఫ్యాట్ తో చేస్తారు అంటే కౌ అండ్ పిగ్ కి సంబంధించిన యానిమల్ ఫ్యాట్ తోని ఈ క్యాప్స్ అనేవి, ఈ క్యాట్రిడ్జ్ కి సంబంధించిన క్యాప్స్ అనేవి తయారు చేయబడ్డాయి అని చెప్పి ఆ టైం పీరియడ్ లో ఒక స్పెక్యులేషన్ రావడం జరిగింది. అది విపరీతంగా వేరే రీజన్స్ కి కూడా పాకడం జరిగింది. దాని ఇమీడియట్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఇట్ హర్టెడ్ the sentiments, religious sentiments of Hindu and Muslim sepoys serving in British Indian Army. Cow వచ్చి sacred for the Hindus, pig వచ్చి వాళ్ళకి ముస్లిమ్స్ కి చాలా ఇది అన్నమాట. సో ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ముస్లిమ్స్ అండ్ హిందూ సిపాయిస్ వర్ అన్హ్యాపీ ఇన్ యూజింగ్ దిస్ cartridges, where there was a speculation that this cap of the cartridges was made out of cow and pig fat. అయితే ఇక్కడ there is one regiment called 34th Native Infantry. ఇది ఎక్కడ ఉందంటే బ్యారక్పూర్ ఇన్ బెంగాల్. ఇక్కడ హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో సిపాయిస్ గా సర్వ్ చేస్తున్నారో దే డినైడ్ టు యూజ్ దిస్ ఎన్ఫీల్డ్ రైఫిల్స్. ఆ క్యాట్రిజెస్ యూజ్ చేయడం కానీ రైఫిల్స్, ఇంకా ఆ క్యాట్రిజ్ కొరకపోతే ఇంకా రైఫిల్ ఒట్టి తుపాకీ పెట్టుకుని ఏం లాభం. సో దే డినైడ్ యూజింగ్ దట్. అప్పుడు అక్కడ ఉన్న అఫీషియల్స్ సివియర్
శాంక్షన్స్ ఇంపోజ్ చేసి వాళ్ళని డిస్మిస్ చేయడం జరిగింది. దే డిస్బాండెడ్ ద ఆర్మీ. ఒక పక్కన వీళ్ళ రిలీజియస్ సెంటిమెంట్స్ ధిక్కరిస్తున్నాయని మొత్తుకుంటున్నారు. బ్రిటిషర్స్ ఏం చేయాలి, దాన్ని ప్రూవ్ చేయాలి. చేయకుండా ఎప్పుడైతే వీళ్ళు డినై చేశారో యూజ్ చేయడానికి, వాళ్ళని ఉద్యోగంలో అంటే డిస్మిస్ చేయడం జరిగింది. డిస్మిస్ చేసినప్పుడు ఒక్క రెబెల్ ఎవరైతే ఉన్నారో, వన్ పర్టికులర్ రెబెల్, ఆయన పేరు మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, మంగల్ పాండే, who was serving as a sepoy in this 34th Native Infantry in Barakpur, Bengal. He came forward, he got frustrated on the English officials, he loaded the gunpowder into the rifle and he started to fire at the English officials, in which couple of officials have died there. And the British did not tolerate this and Mangal Pandey was hanged to death. ఈ మంగల్ పాండేని ఎప్పుడైతే ఉరితీయడం జరిగిందో, ఇంకా ఈ న్యూస్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అయిపోవడం జరిగింది టు ద డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ కింగ్స్ వర్ నాట్ హ్యాపీ, జమీందార్స్ వర్ నాట్ హ్యాపీ, ఆర్థోడాక్స్ హిందూస్ వర్ నాట్ హ్యాపీ, అండ్ సమ్ పెజెంట్స్ అండ్ ఆర్టిజాన్స్ వర్ ఆల్సో నాట్ హ్యాపీ. ఈ న్యూస్ వాళ్ళకి చేరడం జరిగింది. వీళ్ళందరూ అప్పుడు వీళ్ళకి ఒక ఉద్యమించాలి అనే కోరిక అవుట్ బస్ట్ అవ్వడం జరిగింది. అండ్ 10th May 1857 వీళ్ళందరూ మీరట్ ఉత్తరప్రదేశ్లో కలిసి ఒక యాక్షన్ ప్లాన్ ని డిజైన్ చేసి దే హ్యావ్ డిసైడెడ్ టు రివోల్ట్ అగేన్స్ట్ ద బ్రిటిష్. మరి ఏ రివోల్ట్కైనా, ఏ మూమెంట్కైనా, ఏది చేయాలన్నా ఒక లీడర్షిప్ అనేది అవసరం. అప్పటిదాకా మనల్ని రూల్ చేసిన పెద్ద కింగ్డమ్ ఏంటి అంటే ముఘల్స్ అనే చెప్పుకోవాలి. మరి ఈ ముఘల్స్ పరిస్థితి ఏంటి 1857 వచ్చే వరకు అంటే, లాస్ట్ ముఘల్ ఎంపరర్ బహదూర్ షా వాజ్ అ రూలర్ అండ్ హీ వాజ్ ఆల్రెడీ సర్వింగ్ యాజ్ అ పెన్షనర్ అండర్ ద బ్రిటిషర్స్. ఆయనకి సంవత్సరానికి కొన్ని పైసలు ఇచ్చేవాళ్ళు బ్రిటిషర్స్, దాంతోనే ఆయన లైఫ్ అంతా కూడా నడిచేదన్నమాట. బట్ హవెవర్ అందరు జనాలకి తెలుసు ముఘల్స్ రూల్ చేశారని. ఈయన ప్రజల దృష్టిలో ఒక రాజే కాబట్టి బహదూర్ షా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు స్టార్టింగ్లో, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఓల్డ్ మ్యాన్ ఆయన అండ్ వీక్ అయిపోయాడు, అంత స్ట్రాంగ్ ఆర్మీ లేదు, ఆల్రెడీ పెన్షనర్గా ఉంటున్నాడు. ఇష్టం లేదు ఆయనకి ఈ రెబెలియన్లో పార్టిసిపేట్ చేయడానికి. కానీ వీళ్ళందరూ వెళ్ళి ఆయనని కన్విన్స్ చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యారనమాట. బహదూర్ షా టు బికేమ్ ద లీడర్ ఫర్ దిస్ 1857 రివోల్ట్. అండ్ ఇది ఢిల్లీలో ఆయన రెడ్ ఫోర్ట్ నుండి ముందుకి తీసుకుని రావడం జరిగింది. ఎవరు? బహదూర్ షా టు. సో హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లీడర్ ఫర్ దిస్ 1857 రివోల్ట్ అంటే లాస్ట్ ముఘల్ ఎంపరర్ బహదూర్ షా టు. సో ఈ విధంగా సిపాయిస్ రివోల్ట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సిపాయిస్ వర్ మోర్ ఇన్ నంబర్, enjoying less privileges. They were not happy with the religious persecution and their religious sentiments were hurted. And many were unhappy with revenue and economic policies of the British. The immediate triggering reason for the outbreak of 1857 revolt was Enfield rifle issue, where there was a speculation that the cartridges in which the gunpowder used to come, the cap of the cartridges was made out of cow and pig fat. It hurted the religious sentiments of Hindu and Muslim sepoys serving in the British Indian Army. In a particular regiment called 34th Native Infantry, Barakpur, Bengal, the sepoys disobeyed, particularly Hindus and Muslims. They disobeyed to use these Enfield rifles. And the officials, English officials, disbanded them from the Indian Army, British Indian Army. One particular rebel came forward and started to fire at the English officials, in which couple of officials have died, and Mangal Pandey was hanged to death for that incident. On 10th May, the rebels gathered at Meerut in Uttar Pradesh, prepared a roadmap and launched this revolt, and they wanted a leadership. So the rebels were successful in convincing Bahadur Shah to become the leader for this 1857 revolt. ఈ విధంగా రివోల్ట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి బ్రిటిష్ రియాక్షన్ ఏంటి వెన్ ద రివోల్ట్ స్టార్టెడ్? అసలు ఎవరికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది దీన్ని అణిచివేయాలని? అదొకసారి మనము ఓవరాల్గా బ్రీఫ్ పిక్చర్ అనేది చూద్దాం. సో ఫైనల్లీ ద రివోల్ట్ హ్యాస్ స్టార్టెడ్. ద టాస్క్ టు సప్రెస్ దిస్ రివోల్ట్ ఇన్ ఢిల్లీ
was given to General Hudson. ఈయనకి ఇవ్వడం జరిగింది. And he was very successful in suppressing the revolt in Delhi. In Delhi, it was launched from Red Fort, and the leader was Bahadur Shah II. English forces have captured him, and he was taken as a prisoner. Bahadur Shah II was taken as a prisoner to Myanmar. ఆ టైంలో బర్మా. అక్కడనే ఆయన కొంతకాలం తర్వాత చనిపోవడం జరిగింది. దిస్ నాట్ ఓన్లీ బ్రాట్ అన్ ఎండ్ టు ముఘల్ రూల్ ఇన్ ఇండియా బట్ ఆల్సో టు ద ముఘల్ ఫ్యామిలీ ఇన్ ఇండియా. ఇది 1857 రివోల్ట్ అనేది. జనరల్ హడ్సన్ వాజ్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ టు సప్రెస్ ద రివోల్ట్ ఇన్ ఢిల్లీ. ఆ విధంగానే జనరల్ క్యాంపెల్ was given a task to suppress this revolt in Kanpur and Lucknow. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున రివోల్ట్ అనేది కొనసాగడం జరుగుతుంది. ఆ టైం పీరియడ్ లో జనరల్ క్యాంబెల్ కి ఈ టాస్క్ ఇవ్వడం జరిగింది టు సప్రెస్ ద రివోల్ట్. ఇక్కడ కాన్పూర్ లో ఎవరైతే లీడర్షిప్ ఉన్నట్టయింది అది ఎవరు అంటే కాన్పూర్ ఇక్కడ కాన్పూర్ లొకేషన్ లో మనం తీసుకున్నట్టయితే నానా సాహెబ్ అండ్ ఆయన అసిస్టెంట్ తాంతియా తోప్, వీళ్ళిద్దరు కూడా ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేయడం జరిగింది. ఏ ప్రాంతంలో అంటే కాన్పూర్ ప్రాంతంలో ఇన్ 1857 రివోల్ట్. మరి టాస్క్ ఈయనకి ఇవ్వడం జరిగింది కాబట్టి జనరల్ క్యాంపెల్ కి హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ సప్రెసింగ్ దిస్ రివోల్ట్. నానా సాహెబ్ ఎవరైతే ఉన్నారో ఆ టైం పీరియడ్ లో he escaped to Nepal. తాంతియా తోప్ ఆయన అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో he fought till the end అని చెప్పుకోవాలి. ఆయన అక్కడనే కన్సిస్టెంట్ గా ఫైట్ చేయడం జరిగింది. మరి లక్నో విషయానికి వస్తే ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేసిన వాళ్ళు ఎవరు అంటే 1857 రివోల్ట్ లో హజరత్ మహల్ మనందరికీ గుర్తుంది, ఇందాక కూడా డిస్కస్ చేసుకున్నాము. షీ వాజ్ ద వైఫ్ ఆఫ్ వాజిద్ అలీ షా ఆఫ్ అవాద్. Hazrat Mahal, along with our army generals, have participated in this 1857 revolt, particularly in Lucknow region. And General Campbell and his forces were successful in suppressing the revolt in Lucknow too. And Hazrat Mahal also escaped to Nepal. So, చూడండి ఏ విధంగా సప్రెస్ అవ్వకుండా వస్తుంది రివోల్ట్ అనేది. సో ఇంగ్లీష్ అఫీషియల్స్ proved their efficiency in suppressing this revolt అని చెప్పాలి. They were very strong. ఇక్కడ మనకి బీహార్ ప్రాంతం చూసినట్టయితే in Bihar there is one region called Jagdishpur. ఇక్కడ కున్వర్ సింగ్ అనే జమీందార్ had played an instrumental role in this 1857 revolt, and this person కున్వర్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆ టైం పీరియడ్ కే 80 years old అయినా కానీ ఎంతో వీర ప్రతిబింబం లాగా నుంచోవడం జరిగింది అనమాట. ఎవరు ఈ కున్వర్ సింగ్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నుంచోవడం జరిగింది 1857 రివోల్ట్ లో అని చెప్పుకోవాలి. కున్వర్ సింగ్ బీయింగ్ 80 years ఏజ్ పర్సన్, he did not care about his health condition. He participated in this revolt because he was also a victim of British policies, imperial policies, where his land estates, many of his parts of his land estates were taken away by the Britishers. And here the task to suppress this revolt was given to William Tyler and Vincent Eyre. Both the officials were given the task to suppress this revolt in Jagdishpur region of Bihar, and both were successful. William Tyler and Vincent Eyre. Kunwar Singh was killed in this battle. ఆయన ఇక్కడ చనిపోవడం జరిగింది. ఏదైతే ఈ సప్రెషన్ ఉందో ఆ సప్రెషన్లోనే ఎదురు తిరగడం జరిగింది. ఆ బ్యాటిల్లోనే ఆయన చనిపోవడం కూడా జరిగింది. మరి ఇంకా ఝాన్సీ విషయానికి వస్తే మధ్యప్రదేశ్లోని ఝాన్సీ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉందో అక్కడ లక్ష్మీబాయ్ played an instrumental role in this revolt because ఆమె ప్రిన్స్లీ స్టేట్ కూడా became a victim of doctrine of lapse.
లక్ష్మీబాయి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సప్రెస్ చేయమని రివోల్ట్ ఇక్కడ టాస్క్ ఎవరికి ఇచ్చారంటే హ్యూ రాస్ అనే ఇంగ్లీష్ అఫీషియల్ కి ఇవ్వడం జరిగింది. అండ్ హీ వాజ్ ఆల్సో సక్సెస్ఫుల్ ఇన్ సప్రెసింగ్ దిస్ రివోల్ట్ ఇన్ ఝాన్సీ రీజన్. లక్ష్మీబాయి వాజ్ ఆల్సో కిల్డ్ ఇన్ దిస్ బ్యాటిల్. బాగా గుర్తుంచుకోవాలి. సో ఒక్కసారి మనం చూద్దాం. In Delhi, General Hudson was given the task to suppress this revolt, and Bahadur Shah too was imprisoned and taken as a prisoner to Burma. There only he died. So this not only brought an end to the Mughal rule in India, but also to the Mughal family in India. General Campbell was given a task to suppress this revolt in Kanpur and Lucknow regions. In Kanpur, Nana Sahib and his associate Tandya Top played an instrumental in carrying this revolt. And this revolt was successfully suppressed, and Nana Sahib escaped to Nepal, and Tandya Top fought till the last. Lucknow, when it comes to Lucknow, Hazrat Mahal and her army officials have played an instrumental role here in this 1857 revolt, and the same person was given a task to suppress the revolt here. Hazrat Mahal escaped to Nepal. Here also the revolt was successfully suppressed. In Bihar's Jagdishpur region, a zamindar named Kunwar Singh, he stands as an inspiration for many because at the age of 80 he revolted against the Britishers because many of his lands were taken away by the British government. Here William Tyler and Vincent Iyer were given the task to suppress this revolt, and they were successful. Kunwar Singh got killed. In Jhansi region, Lakshmibai played an instrumental role, and here Hugh Ross was given a task to suppress the revolt, and he was successful. Lakshmibai got killed in this revolt. So this is how. ఇవి కొన్ని ఫ్యాక్ట్సే, ఇంకా చాలా చాలా ఉంటాయి. చూడండి, మీరు కూడా ఇంటర్ప్రిట్ చేయండి. ఎగ్జామ్కి అవసరం వచ్చేటివి ఆ డేటాలో మీరు అప్డేట్ చేసుకోండి. ఇవి మేజర్, చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. సో దిస్ ఇస్ హౌ ద రివోల్ట్ వాజ్ సప్రెస్డ్. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే వాట్ వర్ ద రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద రివోల్ట్. వీ హ్యావ్ started our discussion with the background. We have understood who all participated in this revolt, what were the reasons for their participation in this revolt, why all of them have joined their hands with the rebels. Finally, the rebels, why the sepoys have revolted against the British, that also we have studied. And how the revolt has started, the immediate reason for the revolt, that also we have studied. How it was suppressed, that also we have studied. Now we have to check the reasons for the failure of the revolt. This is also very important. When it comes to the reasons for failure of 1857 revolt, first ది ఏంటి అంటే weak leadership. ఈయన గ్రేటర్ ముఘల్ ఎంపరర్ కాదు కదా. లేటర్ ముఘల్ ఎంపరర్స్ ఆర్ అందరు కూడా వీక్ ఎంపరర్స్, ఇన్ఎఫిషియంట్ అనే చెప్పుకోవాలి. వీక్ లీడర్షిప్. రెండోది ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్. ఇందులో కింగ్స్ పార్టిసిపేట్ చేశారు, జమీందార్స్ ఉన్నారు, పెజెంట్స్ ఉన్నారు, ఆర్టిజన్స్ ఉన్నారు, ఆర్థడాక్స్ హిందూస్ ఉన్నారు, సిపాయిస్ కూడా ఉన్నారు. ఒకరికి మధ్యలో ఒక కోఆర్డినేషన్ అనేది, ఆ లింక్ అనేది ఖచ్చితంగా మిస్ అయిందనే చెప్పుకోవాలి. లీడర్షిప్ వాజ్ వెరీ వీక్. దెర్ వాజ్ ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రిసోర్సెస్. సిపాయిస్ దగ్గర అంటే ఒక లిమిటెడ్ గా గన్స్, మోడర్న్ వెపన్స్ ఉన్నాయి అనుకుందాం. మరి కింగ్స్ సంగతి ఏంటి, జమీందార్ సంగతి ఏంటి, ఆర్థడాక్స్ హిందూస్ సంగతి ఏంటి, పెజెంట్స్ అండ్ ఆర్టిసన్స్ సంగతి ఏంటి? వీక్ రిసోర్సెస్, ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. దిస్ వాజ్ ఆల్సో అనదర్ రీజన్. మరి ఆన్ ద అదర్ హ్యాండ్ బ్రిటిష్ దగ్గర మోడర్న్ వార్ ఎక్విప్మెంట్ రెడీగా ఉంది, పైసలు డబ్బులు కూడా ఆ విధంగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఎంటైర్ ఇండియా did not participate. Only some kings who had their grievances with the British, they have participated. Only some zamindars who are unhappy with the British rule, they have participated. Some part of peasants and artisans have participated, and some Hindus have participated.
and only Hindu and Muslim sepoys have participated because it hurted their religious sentiments. On a large scale, the Punjabi sepoys or the Sikh sepoys or the Gorkha sepoys did not participate in this 1857 revolt because it did not hurt their religious sentiments. It was a problem of Hindus and Muslims, so they have participated ane opinion valakunde. So entire India, entire nation did not participate here. Only some percentage of different sections of society have participated here. Atlane, entire sepoys have not participated. Only Hindu and Muslim sepoys. And some people from other communities, some, not entire community, have participated. This is also another reason. Leadership was very weak. There was a lack of coordination. There was a lack of proper resources. Not entire nation has participated. Not entire sepoys have participated. And last but not least, unko reason kuda add chesukochu. Efficient army officials who were successful in suppressing this revolt, like General Hudson, Campbell, Vincent Eyre, William Tyler, Hugh Ross, and many others. They proved their efficiency in suppressing this revolt by hook or crook. And last but not least, princely states. Only those princely states which got victimized to the doctrine of lapse have participated in the revolt. Then what about all the other princely states? Many were like allies to the British rule in India. Chala kuda subordinates ga unnai. And these princely states acted as breakwaters to this violent storm అని చెప్పుకోవచ్చు. బ్రేక్వాటర్స్ మనకి పోర్ట్ ఏరియాలో స్టార్మ్ని అడ్డుకోవడానికి ఏ విధంగా అయితే బ్రేక్వాటర్ టెక్నాలజీ యూజ్ చేస్తారో అదే ప్రకారం ఇక్కడ ప్రిన్స్లీ స్టేట్స్ కూడా దే యాక్టెడ్ యాజ్ బ్రేక్వాటర్స్ టు దిస్ వైలెంట్ స్టార్మ్ ఆఫ్ 1857 రివోల్ట్. ఏ విధంగా అంటే చాలా ప్రిన్స్లీ స్టేట్స్ బ్రిటిష్కి సహకరించడం జరిగింది. పర్టికులర్గా సెంట్రల్ ఇండియాలో సింధియాస్ కానీ వాళ్ళు పెద్ద ఎత్తున బ్రిటిష్కి సహకరించడం జరిగింది ఝాన్సీలో ఉన్న రివోల్ట్ ఏదైతే ఉందో సప్రెస్ చేయడానికి. అట్లానే వేరే వేరే ప్రాంతాలు సెంట్రల్ ఇండియాలో అక్కడ కూడా వీళ్ళు హెల్ప్ చేయడం జరిగింది బ్రిటిషర్స్కి. మన డెక్కన్ ప్రాంతానికి వస్తే నిజాం ఇస్ ద లార్జెస్ట్ ప్రిన్స్లీ స్టేట్ ఇన్ ఎంటైర్ మోర్ దెన్ 500 ప్రిన్స్లీ స్టేట్స్ అనే విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఈ సౌత్లో పెనిట్రేట్ కాకుండా నిజాం చాలా కీ రోల్ ప్లే చేయడం జరిగింది. ఎస్, హైదరాబాద్ స్టేట్లో కూడా వీ కెన్ సీ ద ట్రేసెస్ ఆఫ్ ద విండ్స్ ఆఫ్ 1857 రివోల్ట్. వెరీ గ్రేట్ పర్సనాలిటీ వాజ్ దేర్. తురేబాజ్ ఖాన్ అని ఉండేవాడు. ఆయన ఈ 1857 రివోల్ట్కి మద్దతు పలకడం జరిగింది. చాలా మందిని ఇన్స్పైర్ చేసి తీసుకునేయడం కూడా జరిగింది అనమాట. ఒక రివోల్ట్ అనేది ఇక్కడ ప్రోగ్రెస్ అవ్వడం కూడా జరిగింది. కానీ అదే తురేబాజ్ ఖాన్ని ద నిజాం ఫోర్సెస్ హ్యావ్ క్యాప్చర్డ్ అండ్ ఆయనని కోటి అనే ప్లేస్లో హైదరాబాద్లో హ్యాంగ్ చేయడం జరిగింది. హ్యాంగ్ చేసి అక్కడే 2-3 రోజులు పెట్టడం జరిగింది హ్యాంగింగ్ పొజిషన్లోనే టు ఇన్స్టాల్ ద ఫియర్ ఇన్ ద పబ్లిక్, టు మేక్ క్లియర్ వార్నింగ్, ఒక అలార్మ్గా ఇవ్వడం జరిగింది అనమాట, నాట్ టు పార్టిసిపేట్ ఇన్ ద 1857 రివోల్ట్. ఎందుకంటే నిజాం వాజ్ ద గ్రేటెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ బ్రిటిషర్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ విధంగా ద ప్రిన్స్లీ స్టేట్స్ హ్యావ్ యాక్టెడ్ యాజ్ బ్రేక్వాటర్స్ టు దిస్ వైలెంట్ స్టార్మ్ అని చెప్పుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ 1857 రివోల్ట్. బట్ అన్డౌటెడ్లీ ఇట్ గేవ్ అ గ్రేట్ సెట్ బ్యాక్ టు ద బ్రిటిషర్స్. అన్డౌటెడ్లీ అది మనం డినై చేయలేం. ఇక్కడ మనము ఒకసారి రీజన్స్ చూసుకోండి. వీక్ లీడర్షిప్, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రిసోర్సెస్, నాట్ ఎంటైర్ ఇండియా పార్టిసిపేటెడ్, నాట్ ఆల్ ద సిపాయిస్ హ్యావ్ participated, efficiency of the British army officials in suppressing the revolt, and the princely states acted as breakwaters to this violent storm. ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే అసలు ఈ సిపాయిస్ రివోల్ట్ గురించి యూరోపియన్ హిస్టోరియన్స్ ఏమంటున్నారు, ఇండియన్స్ ఏమంటున్నారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిలిమినరీలో దీన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరే, ఈ రీజన్స్, ఈ విధమైన ఎక్స్ప్లెనేషన్ ఇది మెయిన్స్కి ఇంపార్టెంట్. ఫ్యాక్చువల్ డేటా ఏదైతే ఉందో ప్రిలిమినరీకి పాయింట్ ఆఫ్ వ్యూ మనకి చాలా ఇంపార్టెంట్. ఎవరు దీని గురించి ఏం చెప్పారు అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో అదే మనం ఇప్పుడు చూద్దాము. ఈ స్పెక్ట్రమ్ని రిఫరెన్స్గా తీసుకుని చెప్తున్నాను నేను. ఓకే, ఇక్కడ మనకి ఒపీనియన్
on 1857 revolt. ఇక్కడ మనము let us start our discussion with the European historians. European historians ఏం చెప్తున్నారు అంటే there is one historian whose name is Ries. ఆయన ఏమంటున్నాడు అంటే it was a war against Christianity. వీళ్ళ ప్రకారం ఏంటి అంటే ఈయన ప్రకారము అసలు ఇది పెద్ద ఎత్తున అసలు ఒక రివోల్ట్ గా భావించకూడదు. ఇట్ ఈస్ రియాక్షన్ ఆఫ్ సమ్ కన్సర్వేటివ్ హిందూస్ అగేన్స్ట్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఫర్ ఇంపోజింగ్ క్రిస్టియానిటీ ఆన్ దెమ్ అని చెప్పి అన్న మనిషి ఎవరు అంటే యూరోపియన్ హిస్టోరియన్ రీస్. ఇది కరెక్ట్ కాదు, కానీ గుర్తుపెట్టుకోవాలి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఒపీనియన్ వచ్చి ఔట్రాన్. ఈయన ప్రకారము ఈయన ఏం చెప్తున్నాడు అంటే ఇట్ వాజ్ అ ముస్లిం కాన్స్పిరసీ. అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటున్నాడు అంటే ఈయననే కాదు, చాలా మంది బ్రిటిషర్స్ ఏం భావించారు అంటే అసలు హిందూస్ అనేవాళ్ళు ఇన్నోసెంట్, ఈ రివోల్ట్ ని ప్రొవోక్ చేసిన వాళ్ళు ముస్లింసే. ఎందుకు అంటే వాళ్ళకి మళ్ళీ ముస్లిం రూల్ ని రివైవ్ చేయాలని ఉద్దేశం ఖచ్చితంగా ఉంది. అప్పటిదాకా ఒక వెలిగిన ముస్లిం రూల్ ముఘల్ రూపంలో ఏదైతే ఉందో అది డిక్లైన్ అయిపోయింది ఆ టైం పీరియడ్ కి. మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలి కాబట్టి ఒక ఆపర్చునిటీ అనేది క్రియేట్ అయింది. కాబట్టి ఈ ఇన్నోసెంట్ హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనవసరంగా దీనిలోకి లాగడం జరిగింది అని ఒపీనియన్ ఈయనకు ఉండింది. అండ్ చాలా మంది బ్రిటిష్ హిస్టోరియన్స్ కి కూడా ఉంది. అంటే ఏంటి అంటే ముస్లిం కాన్స్పిరసీ that pulled innocent Hindus into this 1857 revolt where Muslims wanted to revive their political power on Indian soil అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఒపీనియన్ మనం చూసినట్టయితే లారెన్స్ అండ్ లెస్లీ వీళ్ళ ప్రకారము ఇట్ వాజ్ అ మ్యూటినీ అని పిలవడం జరిగింది. మ్యూటినీ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ మ్యూటినీ? Mutiny is a violent fight carried by lower officials in any army against senior officials. కింద స్థాయిలో ఉన్న సోల్జర్స్ ఎప్పుడైతే తిరగబాటు చేస్తారో హైయర్ అఫీషియల్స్ పైన ఆర్మీలో, దాన్ని మనము మ్యూటినీ అని పిలవాలి. అండ్ ఈ ఫీచర్ ఒట్టి ఆర్మీలోనే కనిపిస్తుంది. మీరు ఇప్పుడు నిజంగా చెప్పండి, ఇది ఒకటి ఆర్మీకి సంబంధించిన వాళ్ళే పార్టిసిపేట్ చేశారా? లేదు, సిపాయిస్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంకెవరితో పాటు అంటే కింగ్స్ ఉన్నారు, జమీందార్స్ ఉన్నారు, ఆర్థడాక్స్ హిందూస్ ఉన్నారు, పెజెంట్స్ ఉన్నారు, ఆర్టిజన్స్ ఉన్నారు. సో ఇట్ షుడ్ నాట్ బి కాల్డ్ యాజ్ మ్యూటినీ. ఇట్ మైట్ హ్యావ్ స్టార్టెడ్ యాజ్ అ మ్యూటినీ బట్ లేటర్ ఇట్ హ్యాడ్ టేకెన్ అ డిఫరెంట్ షేప్ అని చెప్పుకోవాలి. కానీ అట్లా చెప్పలేదు. ఇది రివోల్ట్ కాదు, ఏం కాదు, ఇది ఒక మ్యూటినీ మాత్రమే, పిచ్చ లైట్ తీసుకోండి అని చెప్పి ఎవరు వీళ్ళిద్దరు ఒపీనియన్. అది నెక్స్ట్ ఏంటి అంటే హోమ్స్ అనే హిస్టోరియన్. ఈయన ఏం చెప్పాడంటే ఇట్ వాజ్ a clash of civilization and barbarians. చూడండి ఎంత అన్యాయంగా చెప్తున్నారు. అంటే మేము ఒక పక్కన మీలాంటి ఇండియన్స్ని సివిలైజ్ చేద్దామని ఎంతో ప్రయత్నించడం చేస్తున్నాం మేము ఒక సైడ్లో, మీరేమో అది అర్థం చేసుకోకుండా పిచ్చోళ్ళలాగా ఒక బార్బేరియన్స్ లాగా మా పైన తిరుగుబాటు చేయడం జరిగింది అని చెప్పి ఒపీనియన్ అన్నమాట. సో దిస్ పర్సన్ హోమ్స్ ఈస్ సేయింగ్ దట్ ఇట్ వాజ్ అ క్లాష్ ఆఫ్ సివిలైజేషన్ అండ్ బార్బేరియన్స్. The Britishers on one hand, they were coming up with a very progressive policies and legislations in their point of view to civilize Indian world, Indian people and Indian society. But Indians were so foolish, they did not understand that and they were acting like a barbarians in a violent manner. So this opinion is also definitely wrong. And according to the Marxist historians, this was a combined fight. వీళ్ళు ఏమంటున్నారంటే ఇట్ వాజ్ అ కంబైన్డ్ ఫైట్
carried by different sections of the society in India, like peasants, artisans, Hindus, sepoys, kings, and zamindars. It was a combined fight against the colonial power and feudal lords in India. Combined fight against colonialism and feudalism. అది చెప్పింది ఎవరు? మార్క్సిస్ట్ హిస్టోరియన్స్. మరి ఇండియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? చాలా మంది చాలా మాట్లాడడం జరిగింది, కానీ ఇక్కడ మనము కొంతమందివే రిఫరెన్స్ లోకి తీసుకుని నేను చెప్తాను. పర్టికులర్లీ ద పర్సన్ హూ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ, నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. ఆయన ఏమన్నాడు అంటే, it started as a mutiny, but later it progressed very well to different parts of the country and it had taken a different shape of a rebellion altogether. So it is more wider concept than a mutiny అని చెప్పిన మనిషి ఎవరు అంటే నెహ్రూ. అండ్ మనకి చాలా పాపులర్ పర్సనాలిటీ, ఒక చాలా గొప్ప రెవల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పుకోవాలి, వినాయక్ దామోదర్ సవార్కర్. ఎంతో మందికి ఈయన ఇన్స్పిరేషన్ గా నుంచుంటాడు, విడి సవార్కర్. ఈయన చెప్పిన విషయం ఏంటి అంటే, ఈయన ఒపీనియన్ ప్రకారము ఇట్ వాజ్ ద ఫస్ట్ నేషనల్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని పిలిచిన మనిషి ఎవరు అంటే వినాయక్ దామోదర్ సవార్కర్. చాలా మంది ఆయనకి అగ్రి కూడా చేయడం జరిగింది. కానీ దీనికి విరుద్ధంగా ఆర్సి మజుందార్ అనే మనిషి ఏం చెప్పాడు అంటే, ఇట్ వాజ్ నెయిదర్ ఫస్ట్ నార్ నేషనల్ నార్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇదే విషయం మనము డిస్కషన్ స్టార్టింగ్ లో కూడా చెప్పుకున్నాము. ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ ద సొసైటీకి ఒక వేరే వేరే రీజన్ ఉండేది. సో నేషనలిజం అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదు. మేబీ తర్వాత కాలంలో ఆ నేషనల్ స్పిరిట్ ని ఇండియన్స్ లోకి నింపడానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈ 1857 రివోల్ట్ నుంచుని ఉంటదని మనం అందరం భావిస్తున్నాం. కానీ ఆ టైం పీరియడ్ లో it was just a reaction of different sections of the society who had their traditional grievances because of the British rule in India. So చాలా మంది హిస్టోరియన్స్, మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ ఈయన చెప్పిన విషయాన్ని ఏకీభవిస్తున్నారు. విడి సవర్కర్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్టే, కానీ పెద్ద ఎత్తున వెన్ ఇట్ ఈస్ అ డిబేట్ బిట్వీన్ డిఫరెంట్ హిస్టోరియన్స్ అండ్ రీసెర్చర్స్, వీ హ్యావ్ టు గో విత్ ద ఒపీనియన్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్. And definitely 1857 revolt stands as an inspiration. It definitely gave a boost to the mass movements and Indian national movement ane cheppukovali. Kani according to his opinion, it was neither first nor national nor a war of independence. It is just a reaction of the personal grievances from different sections of the society because of the British rule or against the British rule in India. So this is the opinion about the European historians, opinion of the European historians, opinion of the Marxist historians, and opinion of the popular Indians about this 1857 revolt. ఇవే మీకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో అడిగే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనకు బ్యాక్గ్రౌండ్ అర్థమైంది, ఎవరు పార్టిసిపేట్ చేశారు అనేది అర్థమైంది, ఇమీడియట్ రీజన్ ఫర్ ద అవుట్ బ్రేక్ ఆఫ్ ద రివోల్ట్ కూడా అర్థం చేసుకున్నాము, ఏ విధంగా దీన్ని సప్రెస్ చేయడం జరిగింది అనేది కూడా అర్థమైంది మనకి, రీజన్స్ ఫర్ ద ఫెయిల్యూర్ అనేది కూడా నేర్చుకోవడం జరిగింది. అండ్ దీన్ని ఏ విధంగా భావిస్తున్నారు డిఫరెంట్ హిస్టోరియన్స్, యూరోపియన్స్ కానీ, మార్క్సిస్ట్ హిస్టోరియన్స్ కానీ, ఇండియన్స్ కానీ, దీన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేది కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ద లాస్ట్ సబ్ టాపిక్ దట్ ఈస్ లెఫ్ట్ అండర్ దిస్ 1857 రివోల్ట్ ఏంటి అంటే, ద రిఫార్మ్స్ ఆర్ ద చేంజెస్ బ్రాట్ బై ద బ్రిటిష్ ఆఫ్టర్ మాత్ 1857 రివోల్ట్. చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ప్రిలిమినరీకే కాదు మెయిన్స్ కి కూడా. ఆఫ్టర్ మాత్ 1857 రివోల్ట్, ఇది మనం ఒకసారి చూసినట్టయితే, ఎస్, అన్డౌటెడ్లీ ఇట్ గేవ్ అ సెట్ బ్యాక్ టు ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా, బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, అండ్ బ్రిటిష్ హావ్ కమ్ అప్ విత్ మెనీ చేంజెస్. ఫస్ట్ ఇమీడియట్ చేంజ్ ఏంటి అనేది మనం చూద్దాం. పవర్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. ద పవర్ గాట్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ to crown, directly to the crown of British Empire.
పవర్ని మొత్తం తీసేసుకోవడం జరిగింది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి. ఎవరు? బ్రిటిష్ క్రౌన్. సో దిస్ వాజ్ ద ఫస్ట్ మేజర్ చేంజ్. అప్పుడు ఆ టైం పీరియడ్ వరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు పవర్ ట్రాన్స్ఫర్ అయింది కంపెనీ నుండి క్రౌన్ కి, కాబట్టి ఇప్పుడు క్రౌన్ రిప్రజెంటేటివ్ ని మనం ఏమని పిలవాలి అంటే వైస్రాయ్ ఆఫ్ ఇండియా. సో డెసిగ్నేషన్ కూడా చేంజ్ చేయడం జరిగింది. అర్లియర్ the governor general was a representative of English East India Company. That position is replaced with viceroy of India after the power transfer from company to the crown, and the designation also changed. Viceroy is direct representative of the crown in the colony. When it comes to viceroy of India, viceroy is the direct representative of the crown in India. This was the first immediate change that was brought. And నిన్న క్లాస్ లో నేను చెప్పినట్టు ఈ కంపెనీ యొక్క కమర్షియల్ ఫంక్షన్స్ ని సూపర్వైజ్ చేసే బాడీని మనం ఏమని పిలవాలి అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని పిలుచుకుంటాం. అదే కంపెనీ యొక్క పొలిటికల్ ఫంక్షన్స్ ని సూపర్వైజ్ చేసే ఆర్గనైజేషన్ ని మనం ఏమని పిలవాలి, ఒక బాడీని అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని పిలుచుకుంటాం. ఇవి చాలా ముందు పీరియడ్ లో క్రియేట్ చేయడం జరిగింది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఒకటేమో కమర్షియల్ బాడీ, ఒకటేమో పొలిటికల్ బాడీ. ఈ రెండింటిని రీప్లేస్ చేసి ఇండియాస్ ఆఫీస్ అనేది తీసుకుని రావడం జరిగింది. సో ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ and board of control were replaced with India's office at London, and this was headed by ee kotta organization edaithe teeskocharo kotta body ni, this was headed by Secretary of State on India's affairs. This was another change brought by the Britishers after March 1857 revolt. And ante kaakunda sepoy is to soldier రేషియో ఇంతకు ముందు 6:1 ఉండింది, దీన్ని తక్కువ చేయడం జరిగింది. ఇట్ వాస్ బ్రాట్ డౌన్ టు 3:1. అండ్ అంతేకాకుండా ఇంతకుముందు రిక్రూట్మెంట్స్ అన్ని కమ్యూనిటీస్ నుండి జరిగేవి, హిందూస్ నుండి, ముస్లిమ్స్ నుండి, సిఖ్స్ నుండి, జాట్స్ నుండి, మనకి గోర్ఖాస్ నుండి, పంజాబీస్ నుండి చాలా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్స్ జరిగేవి ఈ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలోకి. ఇప్పుడు బికాస్ దిస్ రివోల్ట్ హ్యాస్ సీన్ ద పార్టిసిపేషన్ ఆఫ్ హిందూస్ అండ్ ముస్లిం సిపాయిస్ అట్ అ లార్జ్ స్కేల్, ఈ రెండు కమ్యూనిటీస్ నుండి రిక్రూట్మెంట్స్ అనేవి ఆపేయడం జరిగింది. అండ్ రిక్రూట్మెంట్స్ వర్ మేజర్లీ ఫ్రమ్ పంజాబీ, సిక్ అండ్ గోర్ఖా కమ్యూనిటీస్. ఎందుకు? బికాస్ ఆఫ్ దేర్ పార్టిసిపేషన్. హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఇద్దరు మేజర్ రోల్ ప్లే చేయడం జరిగింది కాబట్టి ఆ రెండు కమ్యూనిటీస్ నుండి కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు రిక్రూట్మెంట్స్ అనేవి పక్కన పెట్టేయడం జరిగింది. అండ్ ఇట్ వాస్ డిసైడెడ్ టు మేక్ రిక్రూట్మెంట్స్ ఓన్లీ ఫ్రమ్ సిక్, గోర్ఖా అండ్ పంజాబీ కమ్యూనిటీస్. ఇది ఇంకో మేజర్ చేంజ్. సిపాయిస్ టు సోల్జర్ రేషియో వాస్ బ్రాట్ డౌన్ అండ్ రిక్రూట్మెంట్స్, ద వే ఆఫ్ మేకింగ్ రిక్రూట్మెంట్స్ వాజ్ ఆల్సో చేంజ్డ్. అండ్ దాని తర్వాత ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ కి అటానమీ అనేది ఎవెన్చువల్ గా పెంచడం జరిగింది కౌన్సిల్స్ యాక్ట్స్ ద్వారా. ఇది 1857 రివోల్ట్ తర్వాతనే జరిగింది. ఇది కూడా ఒక మేజర్ చేంజ్ అనే చెప్పుకోవాలి. ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అటానమీ కానీ పవర్స్ కానీ ఎక్కువ ఇవ్వడం జరిగింది ఎవెన్చువల్ గా త్రూ కౌన్సిల్స్ యాక్ట్స్. అండ్ ఇది ఏదైతే ఉందో ఈ సిపాయిస్ రివోల్ట్, ఇట్ రిఫ్లెక్టెడ్, ఈ సిపాయిస్ రివోల్ట్ అనేది ఇట్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిందూ ముస్లిం యూనిటీ. కాబట్టి వీళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారంటే ఈ హిందూ ముస్లిం యూనిటీ ఉంటే మనం ఎక్కువ రోజులు ఇండియాని పరిపాలించలేము, సో విడగొట్టి పాలించాలని డిసైడ్ చేయడం జరిగింది. దాంతో వచ్చిన కాన్సెప్టే డివైడ్ అండ్ రూల్. డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకుని రావడం జరిగింది. ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటే ఇంతకుముందు మనం ఒపీనియన్స్ డిస్కస్ చేసాం కాబట్టి చాలా మంది యూరోపియన్స్ కి ఏమని ఉండేది అంటే Hindus were innocent, but Muslims have provoked them unnecessarily into this revolt because they wanted to revive their lost power and glory on Indian soil అని చెప్పి వాళ్ళకి అందరికీ ఆ ఇంప్రెషన్ ఉండేదని తెలుసు.
సో వీళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారు అండర్ దిస్ డివైడ్ అండ్ రూల్ పాలసీ? ఇనిషియల్గా ఏం డిసైడ్ చేసుకున్నారు అంటే ముస్లిమ్స్ని ఐసోలేట్ చేద్దాం, హిందూస్కి దగ్గర అవుదాము, అట్లా వీళ్ళని డివైడ్ చేసి రూల్ చేద్దాం అని చెప్పి వీళ్ళ ఆలోచన. అండ్ హిందూస్ పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపించడం జరగలేదు దేనికి? ఈ క్లోజ్నెస్ విత్ ద బ్రిటిష్ రూల్. అండ్ ఈ ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఒక చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ, ఆయన పేరేంటి అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఈయన పదే బ్రిటిషర్స్ కి నచ్చ చెప్పడం జరిగింది, మేము అసలు హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ కాదు, ఇది కొన్ని పరిస్థితుల ప్రభావాల వల్ల జరిగిన రివోల్ట్, దీనిలో ముస్లిమ్స్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ కాదు అని ఈయన ఒక 2 బుక్స్ కూడా రాయడం జరిగింది. ఒకటి ఏంటి అంటే లాయల్ మొహమ్మదియన్స్ అనే టైటిల్ తోని ఒక బుక్ రాయడం జరిగింది. అంతేకాకుండా ద కాజెస్ ఆఫ్ 1857 రివోల్ట్ అని ఒక బుక్ కూడా రాయడం జరిగింది. పదే అపాన్ హిస్ రిపీటెడ్ రిక్వెస్ట్ ద బ్రిటిషర్స్ ఫైనల్లీ గాట్ కన్విన్స్డ్ దట్ ముస్లిమ్స్ వర్ నాట్ ఎంటైర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద అవుట్బ్రేక్ ఆఫ్ 1857 revolt. Then they have shifted their focus on the Muslim community in order to isolate this Hindu community. So this is all about divide and rule policy, and the immediate outcomes of this divide and rule policy ఏంటి అంటే ఇనిషియల్లీ బెంగాల్ వాజ్ పార్టిషన్, దాని తర్వాత మళ్ళీ రీయూనైట్ చేశారు. అండ్ ఫైనలీ 1947లో ఇండియా అని 2 భాగాలుగా విడగొట్టి ఇండియా అండ్ పాకిస్తాన్ అనే కంట్రీస్ని చేయడం జరిగింది. దానిలో ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేసి అసలు ఎందుకు దాని కారణం అంటే ఈ డివైడ్ అండ్ రూలే. సో ఇది ఎందుకు వచ్చింది అంటే 1857 రివోల్ట్లో హిందూ ముస్లిం యూనిటీ అనేది పెద్ద ఎత్తున బయటపడడం జరిగింది. ఇట్ వాజ్ లైక్ అ థ్రెట్ ఫర్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఫర్ దేర్ కంటిన్యూయన్స్ ఇన్ ఇండియా అని చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా ఈ చేంజెస్ అన్నీ కాకుండా ఆర్థడాక్స్ హిందూస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారని చెప్పి బ్రిటిష్ క్రౌన్ దృష్టికి వెళ్ళింది. అండ్ మనము ఇక మీదట పెద్ద ఎత్తున సోషో రిలీజియస్ అఫైర్స్ ఆఫ్ నేటివ్ ఇండియన్స్లో ఇంటర్ఫియర్ కాకూడదు అని కూడా స్ట్రిక్ట్ డైరెక్షన్స్ అనేది క్వీన్ విక్టోరియా పాస్ చేయడం జరిగింది అనమాట. సో అన్ని కవర్ అయినాయి ఇక్కడ, అన్ని కోణాలు. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకుని వచ్చారు, డెసిగ్నేషన్స్ చేంజ్ చేశారు, ఆర్మీలో రిఫార్మ్స్ వచ్చాయి, సోషో రిలీజియస్ అఫైర్స్లో ఇంటర్ఫియర్ కావద్దు పెద్ద ఎత్తున అని కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది. విడగొట్టి పాలిద్దామని చెప్పి డివైడ్ అండ్ రూల్ పాలసీని కూడా తీసుకుని రావడం జరిగింది. అండ్ రిక్రూట్మెంట్స్ కూడా ఆర్మీలో చేంజ్ చేయడం జరిగింది. ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ని స్ట్రెంథన్ చేసుకున్నారు. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు 1857 revolt. I hope you have enjoyed this session today. Thank you so much. Vivek signing off. Bye.